కొత్త కొత్తలు ఆడుతుంది బిర్యానీ. నేను వాటర్ తేవాలంటే మీ సామాన్లు బాగుండాలి అంకుల్. అయిపోయింది. ఓ మై గాడ్, ఓ షిట్, ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? వండుతున్నారు. ఫోకస్ కమాన్ కమాన్ కమాన్. సార్ కర్త కర్మ క్రియ అన్ని నాయే. రే మూర్ఖులారా, ఇక్కడ ఏం జరుగుతుందిరా? చేవలుంటే తాగుతున్నా నేను. బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చామరా, ఇంగ్లీష్లో మాట్లాడిపోతారు. నాకు రాదనుకో. శతద్రు వంశం. రే రణదే బిల్లా, మర్యాదగా మిత్రవిందని ఎక్కడ కిడ్నాప్ చేసావో చెప్పు. నాకు తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో మై క్యూట్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మ్యాటర్ ఏంటంటే మన సిఆర్ది దినం అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే పుట్టినరోజు అయిపోయి ఆల్మోస్ట్ ఎన్ని రోజులు, 20 రోజులు అవుతుంది పుట్టినరోజు అయిపోయి. కానీ ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు? మామా ఏమో నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. జూన్ 4th అంట. 18 days అవుతుందంట ఇప్పటికి. ఈరోజు June 22nd. మళ్ళీ పుట్టాడు ఈరోజు మళ్ళీ పుట్టాడు అనమాట. ఎందుకంటే పార్టీ కోసం మేమే అంటే వీడి దగ్గర బర్త్డే పార్టీ తీసుకోవడం కోసం మళ్ళీ మేము ఈరోజు వీడిని మళ్ళీ పుట్టేలా చేసాం. బర్త్డే అయిపోయినా కానీ పార్టీ గురించి మాత్రం మా వాళ్ళు మర్చిపోరు కదా. అందుకే ఈ చల్లని ప్రదేశంలో చుట్టుపక్కల ఎవరు లేరు. అదిగో అని చెప్పి ఒకసారి మన ఫోకస్ చేయి మన కుర్రోళ్ళందరినీ. ఇలాంటి లొకేషన్లో మన సిఆర్ ఈరోజు మనకి బర్త్డే పార్టీ ఇస్తున్నాడు అనమాట. యాక్చువల్గా కోటి గారి బర్త్డే రేపే, కానీ ఆ దొంగ తప్పించుకున్నాడు. వాడు హాలిడేస్లో ఇంటికి వెళ్ళిపోయాడు, వాడు లేడు. లేకపోతే వాడి దగ్గర కూడా పార్టీ తీసుకునే వాళ్ళం. కెమెరామ్యాన్ వెనకమాల మిస్టర్ కరుణ్ కుమార్. హీఈస్ ఇన్విజిబుల్, హీ కాంట్ అపియర్. ఓకే, పార్టీ అయితే మన సిఆర్ గట్టిగా ఇస్తున్నాడు అనమాట. ఈ కుకింగ్ ప్లానింగ్ మొత్తం ఆడతారా చెప్తా. రాదురా, ప్లాన్ ఎగ్జిక్యూటర్ నేనే, ఐడియా పెడతా అనుకోండి. సర్లే, ఏదేమైనా పార్టీ మాత్రం ముఖ్యం మనకి. సో ఈ హడావిడి మొత్తానికి కారణం అదే. ఈరోజు మన సిఆర్ బర్త్డే, సో పార్టీ ఇస్తున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా వీడియో చూసి కొంచెం ఎంటర్టైన్ అవ్వండి. కమాన్. మన సిఆర్కి ముందు మన సిఆర్కి ముందు బర్త్డే విషెస్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ నేను చెప్తాను, ఇంతవరకు నేనే చెప్పలేదు. హ్యాపీ బర్త్డే సిఆర్. చెప్పాలరా. ఈసారి మా సిఆర్ గడ్ బర్త్డేకి బిర్యానీ మేమే వండుదామని ప్లాన్ చేసాం. దానికోసం అయితే ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంకా పీస్ఫుల్ గా ప్రశాంతంగా చెట్ల మధ్యలో మా బ్యాచిలర్ బాయ్స్ అందరం కలిసి వంట అయితే స్టార్ట్ చేసాం. వంట వండాలంటే కట్టెలు కావాలి కదా, అందుకే పక్కన కట్టెలు అయితే లాక్కెళ్ళిపోతున్నాం. ఓపెన్ ఏరియాలో ప్లాన్ చేసాం కాబట్టి గ్యాస్ స్టవ్ ఇలాంటి పంచాయతీలు ఏవి పెట్టుకోదలుచుకోలేదు. మొత్తం ఇప్పుడు వంట అంతా కట్టెల పొయ్యి మీదే చేయబోతున్నాం. ఏం చేస్తున్నారా? ఈ తెచ్చిన కట్టెలను విరగొడటానికి అయితే మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇంకోవైపు మిగతా బ్యాచిలర్ బాయ్స్ అందరూ కలిసి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేస్తున్నారనమాట. అరే 2 కట్టెలు తెచ్చి ఇటు పెట్టు. కట్టెల పొయ్యి మీద వంటకం చేస్తున్నాం అనమాట. కలిపెట్టు. బిర్యానీ ఇది, బిర్యానీ కోసమా? బిర్యానీ మేకింగ్. మాలో బిర్యానీ చేయడం ఎవరికి రాదు, అందరం కలిసి ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇక్కడ వంట ఉండబోయే మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మన మిల్క్ బాయ్ మళ్ళీ తనిష్క్ అనమాట. తనిష్క్ అంటే షర్ట్ ఇప్పేసి బండి మీద బాడీ ఎక్స్పోజ్ చేస్తున్నారు చూసారా, వాడే. ఫస్ట్ టైం అందరం కలిసి బిర్యానీ వండబోతున్నాం కాబట్టి ఒక్కొక్కడు మామూలుగా హడావిడి చేయట్లేదు. ఆ గందరగోళం ఎలా ఉందో మీరు కూడా వినండి. నెక్స్ట్ టమాటా లైన్ మీద పోయాలి. వంట మాస్టర్ ఎంతసేపు పట్టచ్చు సుమారు వంట? సుమారు 3 గంటలు అధ్యక్ష. మినిమం ఇట్లా ఉండాలా. నువ్వే అందగాడి ఒప్పుకుంటావురా. మా వాళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద కసరత్తులు చేస్తున్నారు. మీరు గెటప్ చూసి వంట మాస్టర్ అనుకోమాకండి, మీరు తలుకు తనిష్క్. నేనే అన్నిసార్లు చదువుతున్నా అంటావా? అయినా సరే చెప్పాలి మన ఆడియన్స్ కి. వాళ్ళు పొరపాటున ఒక్కలైనా వంట మాస్టర్ బాగున్నాడని కనిపించే వంట మాస్టర్ కాదనమాట మా తనిష్క్. వీడు బొమ్మతేజ. మళ్ళీ గారు బాగా తెల్లగా కనపడుతున్నాడా? పర్లేదు. అరే మొత్తానికి అయితే కట్టెల పొయ్యి మీద కసరత్తులు చేస్తున్నాం. చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. బ్యాచిలర్ బాయ్స్ చికెన్ కర్రీ. చూద్దాం అంతా అయిపోయిన తర్వాత ఎలా. చికెన్ కర్రీ కాదు, ఏంటది? అదే సారీ, బిర్యానీ. మొత్తానికి చికెన్ కర్రీలో అయినా చికెన్ ఉంటుంది, బిర్యానీలో అయినా చికెన్ ఉంటుంది కాబట్టి బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ తప్పదు. అలా మన సిఆర్ దగ్గరికి వెళ్దారండి. ఆగ్రా
మా సిఆర్ ఆనంద్ బాష్పాల్ చూడండి బర్త్డే పార్టీ చేస్తున్నాడు. బర్త్డే అయిపోయి దాదాపు ఎన్ని రోజులు అవుతుందిరా? 15 రోజులు అవుతుంది. కానీ పార్టీ మొత్తం వదిలిపెట్టలేదు మేము. ఏమంటారా? టెక్నాలజీయా చెప్పురా. మా సిఆర్కి అందరూ ఒకసారి బిలీటెడ్ హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి. టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పండి. అరే ఇవన్నీ టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పురా. అంటే అది రామ్ టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పురా. మళ్ళీ క్లాస్ సిఆర్ రాడు, మళ్ళీ సిఆర్ టెక్నాలజీ స్పెల్లింగ్ రా. అట్లా చెప్పు. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పురా ఒకసారి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అదే కూడా చాలా దూరంగా వచ్చి సెటప్ వేసామన్నమాట. ఎవ్వరు లేరు. నీట్గా బ్యాచిలర్ బాయ్స్. అయ్యా పటకి 6 ప్యాక్ కనపడింది. కెమెరామ్యాన్ కరుణ్తో కిట్టుగాడు. ఇటువైపు మనోజ్ గాడు కూడా. నాతో పాటు ఎవడు లేడు. నో కెమెరామ్యాన్ కరుణ్తో కిట్టుగాడు. బాబాయ్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. అరే జంగుతాడు కర్ర తీసుకుని దగ్గర పోయి మాడితే ఇంగ్లీష్ లేదన్న తెలుగుదాను. చాలు చాలు చాలరా అందులో ఐ నాట్ కమ్. వచ్చింది కమ్మింది కమ్మయ్యా. యువర్ యాక్టర్ మ్యాన్, యువర్ ఆల్ ఇన్ వన్. ఐ సేయింగ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ సార్. ఇవాళ మీకు ఎలా ఉంది సార్? చాలా ఆనందంగా, రకరకాలుగా ఉంది మాస్టర్. బిర్యానీ చాలా త్వరగా తినాలి, ఆకలిస్తుంది. ఏమన్నాడు? మీరు వేస్ట్ అండి. మీరు పక్కన మీరు చెప్పండి ఏదో ఒకటి. చాలా ఆనందంగా ఆతృతగా ఉందండి. బిర్యానీ ఎప్పుడు అయిపోయిందా అండి? కొత్తలాడుతుంది బిర్యానీ. ఓకే ఓకే. దీనంతటికి కారణమైన మా సిఆర్ ఏంది అక్కడ సార్? మల్లి గారు వంట మనిషి అండి. వంట మనిషి ఒకసారి మాట్లాడదాం సార్. ఎక్స్పీరియన్స్ కింద మీద మండిపోతుందండి, ఇంకా సెగ లేపుతుంది. మీరేం చేసినా పర్లేదండి, వంట బాగా రావాలి. వస్తుంది ఖచ్చితంగా. చెప్పులు తెగిపోయినాయి అందుకే పొద్దున గుడికి వెళ్ళావు కదా. అయినా ఈ పుట్టినరోజు ఎవరిది? నీదా లేకపోతే సిఆర్దా? ఏంది అది? పుట్టినరోజు నీదా సిఆర్తారా? వీడిది. తీసే షెడ్ తీసే. నువ్వు ఎంత కలర్ఫుల్గా నాకు ఇష్టం లేదు. నీ వంటి మీద ఎందుకు ఎంత కలర్ తీసే. సరే కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో ఒకసారి మాట్లాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదండి అసలు. ఇప్పుడేమో మరి ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. ఈడేమో మీరు ఎప్పుడు చేశారా? వచ్చే ముందే 10 ప్లేట్ ఇల్లు తిని వచ్చాడు. ఈడేమో తీసుకొచ్చాడు నన్ను ఈడకి. ఏదో చేద్దామరా అండి. ఈడేమో మంచి ఇల్లు కూడా లేవు. కర్త కర్మ క్రియ అన్నీ నాయే. అన్ని నీవే, నువ్వు చెయ్యవు, పక్కన చేస్తావు. అంటే నేను పని ఎగ్జిక్యూట్ చేస్తానన్నమాట. పని ఎలా చేయాలి నేను రియాక్షన్ అడిగి వేస్తా. పనులు మీరే చేయాలి. ఎస్. చేత కానప్పుడు సైలెంట్గా ఉండవచ్చుగా అన్న. మనకి రక్తం కావాలి కొంచెం. నా దగ్గర లాక్కొని మరి మాకు నాకు ఇందాక ముళ్ళు గుర్తుకుందలే. ఎక్కడరా ఎక్కడ కూర్చుందిరా? ఎవరైడు అదిరా. కమాన్ కమాన్ కమాన్. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పాలి. ఏం మాట్లాడలేదు. పడదు ఇంకా అయిపోయింది. Oh my god! Oh shit! Oh my god! What is this? What do you think of this? This is Rail Road Fish Market. ఎట్రారా తాడి పెరిగినట్టు ఏంటది? కట్ల పొయ్యి మీద వండడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మిస్ఫైర్ అవుతుంది అనమాట. కానీ ఏం చేస్తాం, తప్పదు. చెప్పాను కానీ నేను పని చేయను, పని ఎగ్జిక్యూట్ చేస్తా. ఎరా మళ్ళీ బూతులు మాడమాగరా లాంగ్ ఎదుగుతున్నాను. బూతులు మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదు. ట్రై టు కంట్రోల్ బూతులు. ఎరా ఇది లేపలేకపోతున్నావా? ఏంది ఇది లేపలేకపోతున్నావా? ఏంట్రా గాయపడిపోతున్నారు? ఇది అత్తరా ఇద్దరు మనుషులు కావాలా? తప్పకుండా అబ్బు నువ్వు వీడియో రికార్డ్ చేయి. వీడియో కెమెరా ఆన్లో పెట్టి కాళ్ళ మీద పడింది. మరి చిన్నపిల్లలాగా ఉన్నారు. అంటే కొంచెం చెబుతా నాకు లెగిసిద్దిరా.
ఎక్స్ట్రా ఎందుకు పెట్టావు? ఇప్పుడు లేపాలంటారా? అంటే 10 నిమిషాలు అవుతా నాకు ఇప్పుడు లేచింది. ఎవరో వస్తున్నా. ఇదిగా నిన్ను ఎవడు పిలిచాడు? పిలిచింది నన్ను. నీకు కనపడతా? బలం తక్కువ బిల్డప్ ఎక్కువ. ఏయ్, ఈ సైడ్ వాస్తు బాగాలేదు. ఆ పక్క బట్టరా దీని సంగతి ఏంటో చెప్తాను. ఎప్పుడు ఉండేదే కదా నువ్వు పట్టు. ఇంకో సైడ్ బిర్యానీ వండడం కోసం నీట్ గా బాస్మతి రైస్ అయితే క్లీన్ చేస్తున్నారు. అరే బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాం రా, ఇంగ్లీష్ లో మాట్లాడిపోతారు. నాకు రాదనుకో. వాడు చెప్తారు కదా, ఇట్స్ ఏ క్లియర్ స్కై సూర్యుడ్ ఇస్ మండింగ్ అలా చెప్పు. How's your experience while you are cooking outside of squash? Not right? This is my first time. Stop it with the gossip. Hey, Mr. Chandu. We'll ask him how you feeling while we are cooking in the like here. Hey, Mr. Sarcastic Sai. Tell in English, man. We are finally here right now. Be careful, he has knife. Oh, okay. బూతులు మాట్లాడద్దు. కర్త కర్మ క్రియ అని నేనే. ఓకే ఇంగ్లీష్ రైట్. కర్త దట్ మీన్స్ కర్త నాట్ కర్త అంటే పాస్ట్ కాదు, క్రియేటర్ ఎస్. కర్త కర్మ, కర్మ వర్క్, క్రియేటర్ వర్క్, కర్మ తలరాత, 4 head lines. నేను పని చేయను, పని చేపిస్తా. ఐఎమ్ ఏ ప్లాన్ ఎగ్జిక్యూటర్ యూనో. ఆగి పొట్టలో లేదా ఉందో చూద్దాం. I could also, but 50 కొన్ని చెప్తాను, నేను షేరింగ్ చేస్తా. వాళ్ళందరూ వస్తారు. చేమలుంటే తాగుతున్నా నేను. వాళ్ళకి తెలియక వాళ్ళ జేబుల్లో ఉన్నారా కొన్ని. అదే ఆడలేదో తేడా ఉంది, ఇంకోటి చూసి చెప్తా. మళ్ళీ ఇదిగోరా వాళ్ళ జేబులో ఎందుకైతే తింటారు, నేను అందులో ఏదో అనుకున్నా. ఒకటిరా ఏక్ తేరా ఏక్ మేరా. అడగండి వాటర్ అయిపోయింది రా. ఎనవేంటి నువ్వు మనిషి? నేను వాటర్ తేవాలంటే మీ సామాన్లు బాగుండాలి అంకుల్. నెక్స్ట్ కర్రీలోకి బిర్యానీ రైస్ అయితే కలిపేసాం. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా బిర్యానీ రైస్ తో పాటు చికెన్ కర్రీ కూడా చేస్తున్నాం. రావట్లేదా? Wait man, can't you wait? How's your experience while we are cooking outside with our friends and? Fantastic, mind blowing. This idea is fantastic. You are maintaining. Actually, this idea is mine, right? No. Hello, I am the executor here. Do one thing. Hey, I can't see his birthday boy like this. See, come on, birthday boy. No, I don't let you do any work. Give it to me. Come on, సిఆర్ ని ఈరోజు ఏ పని చేపించేదేలే. అరే పొలం తెచ్చా మళ్ళీ. అది ఆడబెట్టి ఆడు విజయ్, అది ఆడబెట్టి పాపం ఫీల్ అన్నట్టున్నారు. శతద్రు వంశం. రే రణదేవి పిల్ల ఎట్రారా. ఈ రణదేవి పిల్ల నా మిత్రమైంది ఎదురా. వేర్ ఈజ్ మై మిత్రమైంది? రే రణదేవి పిల్ల మర్యాదగా మిత్రమైంది ఎక్కడ కిడ్నాప్ చేసావు చెప్పు. నాకు తెలియదు. చెప్పురా. అదిగో ఆ గుంటల్లో ఉంది. అందుకే రా వాడు వచ్చింది. రే నేను చెప్పాను కదా, ఆమె ప్లాన్ ఎగ్జిక్యూటర్ యూనో. ఐ డోంట్ వీడియో తీసుకోవడానికి కారణం ఇది చేసింది కూడా. అలా అనమాకండి రే. రే నాకు కూడా రా, కొంచెం టేస్ట్ చేస్తా. బాగుందిరా, సరిపోయింది. లెట్ మీ టేస్ట్. బాగుంది.
కట్టకుందిరా అబ్బో మళ్ళీ పెట్టమాకండి సగకి ఎందుకు మల్లిగాడు అని చూపి షర్ట్లెస్ తనిష్క్ ఇద్దరు కలిసి బిర్యానీ ఆర్డర్ కొట్టేశారు. యాడ్ నేర్చుకున్నాం వంటలో. నిజంగా మా మల్లిగాడి చెఫ్ అవుతే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాడికి. రే మూర్ఖులారా, ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఆమె ప్లాన్ ఎగ్జిక్యూటర్. అబ్బో 24 గంటలు ఫోన్ వదిలిపెట్టడం మేడం గారండి. 24 గంటలు ఫోన్లోనే చూస్తాడు. ఏం చూస్తా నన్ను పెట్టమాకన్న మా అమ్మ చూస్తే ఒరే మీ ఇద్దరు షర్ట్లు ఇప్పేశారండి. అరే శివ మీ ఇద్దరు షర్ట్లు ఇప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు కుస్తీలు పోటీలు పడుతున్నారు. మిస్టర్ కరుణ్ కుమారి, హర్ నేమ్ ఇస్ కరుణ్ కుమారి. ఈ 2 గుడ్లు పోయినా ఎవరియో చెప్పండి కొంచెం. ఆ 2 గుడ్లు వీడియే నాయి కాదు వీడి. ఇంకా ఫైనల్ గా బిర్యానీ వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ వండడం కూడా కంప్లీట్ అయిపోయింది. మొక్క ఉడికిందో లేదో టేస్ట్ చేద్దాం అనుకుంటే మల్లిగా చూడండి ఏం చేశాడు. నేనెత్తా పురుగులు పట్టిపోతావరా? మంచి చేస్తా నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. లెట్ మీ టేస్ట్. ఆహా సరిగ్గుందండి. అబ్బా చెప్పండి, మీరు కూడా ఇలా నాకే ఉంటారు కదా. ఇంకా బిర్యానీ చికెన్ కర్రీ 2 పొయ్యి మీద నుంచి దించేసి కింద పెట్టేసాం. మొత్తం సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూర్చొని ప్రశాంతంగా తినేయడం. ప్లేట్ తీసుకోరా. ఇంకా నీట్ గా ప్లేట్ లో బిర్యానీ చికెన్ కర్రీ పెట్టేసుకొని కుమ్మేసాం అనమాట. ఫస్ట్ టైం బిర్యానీ చేయబోతున్నాం, అసలు బాగుంటుందో లేదో అనుకుంటూ డౌట్ పడుతూ చేసాం. కానీ మా మళ్ళీ తనిష్కి ఇద్దరు కలిసి మొత్తానికి బిర్యానీ అయితే చాలా బాగా చేశారు. ఇంకా నీట్ గా అందరం కూర్చొని కడుపు నిండా తినేసాం. ఇంకా అందరం అలాగే కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ మా సిఆర్ గడ్ బర్త్డే పార్టీ అయితే గట్టిగా లాగించేసాం. ఇంతకీ మీ ఫ్రెండ్ తన బర్త్డే కి పార్టీ ఇచ్చాడా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే వెళ్లే ముందు మీ గోల్డెన్ ఫింగర్ తో అలా కొంచెం సబ్స్క్రైబ్ చేసేయాలండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.